హాయ్ పిల్లలు, ఈరోజు మీ ముందుకి ఒక మంచి కథతో వచ్చేసాను. కథ పేరు పుట్టినరోజు. అనగనగనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఎప్పుడూలాగే సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. ఉదయం 6 గంటలు కావస్తుంది. రవి ఇంకా నిద్ర లేవలేదు. ఒరేయ్ రవి, లేవరా, ఈరోజు నీ పుట్టినరోజు, మర్చిపోయావా అంటూ సునీత గదిలోకి వచ్చింది. మగత నిద్రలో ఉన్న రవి తల్లి పిలుపుతో లేచి కూర్చున్నాడు. అది చూసి సునీత, హ్యాపీ బర్త్డే నాన్న అంటూ శుభాకాంక్షలు తెలిపింది. ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, మీ డాడీ హాల్లో నీ కోసం ఎదురు చూస్తున్నారు అంటూ వెళ్ళిపోయింది. రవి తండ్రి రాఘవ పట్టణంలో పెద్ద వ్యాపారస్తుడు. రవి వారికి ఒక్కగానొక్క కొడుకు. ఆ ఊరి పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. కలవారి బిడ్డైన క్రమశిక్షణతో పెరిగాడు. మాస్టర్లకు రవి అంటే చాలా ఇష్టం. చదువుల్లో, ఆటల్లో ఎప్పుడూ తనే ఫస్ట్. తోటి పిల్లలతో చాలా స్నేహంగా మంచిగా ఉండేవాడు. పేద పిల్లలను అవసరాల్లో ఆదుకునేవాడు. రవి స్నానం చేసి వచ్చి తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకున్నాడు. రాఘవ 100 రూపాయల నోటును రవి చేతికిచ్చి, నీకు ఇష్టమైన వస్తువు కొనుక్కో అని చెప్పి వెళ్ళిపోయాడు. రవి ఆ నోటుని జేబులో ఉంచుకొని బడికి వెళ్ళాడు. క్లాసులో ఉమా టీచర్ మదర్ తెరీసా పాఠం చెబుతోంది. అందులో మదర్ చేసిన సేవా కార్యక్రమాలను గురించి వివరిస్తోంది. పిల్లలంతా ఆసక్తిగా వింటున్నారు. అప్పుడు రవి పైకి లేచి, మదర్ తెరీసా అంటే ఎవరు టీచర్ అని అడిగాడు. దీనజనులకు సాయపడాలనే తపనతో పరాయి దేశం నుంచి మన దేశానికి వచ్చింది. ఇక్కడ ఎందరో రోగపీడితులకు, అనాథ పిల్లలకు, వృద్ధులకు ఆసుపత్రులకు, శిశు కేంద్రాలు, వృద్ధుల పునరావాస కేంద్రాలను స్థాపించింది. సేవాభావంతో వాటిని నడిపించి అందరి బాధలను తనవిగా భావించి వారి కోసం తన జీవితాన్ని అంకితం చేసింది. అటువంటి కరుణామయ సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం ఆమెకు భారతరత్నాన్నిచ్చి గౌరవించింది అంటూ గోడపై వేలాడుతున్న మదర్ తెరీసా ఫోటోను చూపించారు. అది చూసి రవి మనస్సు భక్తిభావంతో నిండిపోయింది. ఇంతలో బడిగంట మోగింది. పిల్లలంతా బిలబిలామంటూ బయటికి వస్తున్నారు. రవి మనస్సులో టీచర్ చెప్పిన పాఠం మాత్రం అలా మెదులుతూనే ఉంది. ఈ పుట్టినరోజున తాను కూడా ఏదైనా మంచి పని చేయాలనుకున్నాడు. ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తూ కొంత దూరం అలా నడవసాగాడు. అలా నడుస్తూ వెళ్తుండగా ఎదురుకుండా ఒక ఆసుపత్రి బోర్డు కనిపించింది. వెంటనే పండ్ల దుకాణానికి వెళ్ళి తన వద్ద ఉన్న 100 రూపాయలతో పండ్లను కొని ఆసుపత్రిలోని రోగులకు పంచిపెట్టాడు. అక్కడ ఉన్న వైద్యులు రవి మంచి మనసును అభినందించారు. ఒక మంచి పని చేశానన్న తృప్తితో ఇంటికి వచ్చాడు రవి. రవి రావడం తండ్రి గమనించి, ఒరేయ్ రవి, ఎందుకు ఆలస్యంగా వచ్చావు? బజారుకి వెళ్ళి ఏమైనా కొన్నావా అంటూ ప్రశ్నించాడు. తండ్రికి ఏమని జవాబు చెప్పాలో తెలియక అలాగే తల వంచుకొని నిలబడ్డాడు. కొడుకు మౌనం చూసి, రాఘవ, ఏమైందిరా నీకు, అలా మౌనంగా ఉన్నావేంటి అంటూ కొద్దిగా గద్దించినట్టే అడిగాడు. అప్పుడు రవి జరిగినదంతా చెప్పి తండ్రి వంక భయంగా చూశాడు. అది విని రాఘవ ముఖం సంతోషంతో నిండిపోయింది. రవిని దగ్గరకు పిలిచి భుజం తట్టి, ఇంత మంచి పని చేసి భయపడతావెందుకు నాన్న అంటూ చాలా మెచ్చుకున్నాడు. తండ్రి పొగడ్త విని రవి ఆనందంతో ఎగిరి గంతేశాడు. ఆ రాత్రి భోజనం చేసి నిద్రపోయాడు. ఆ నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కలలో ఎక్కడి నుంచో రవి అంటూ పిలుపు వచ్చింది. అలా వెళుతుంటే తెల్లని వస్త్రాలు ధరించి దేవదూతలా మెరుస్తున్న ఒక ముసలామె కనిపించింది. ఆమె, రవి, నన్ను గుర్తుపట్టలేదా అంటూ ప్రేమగా పలికింది. రవి ఆమె వంక ఆశ్చర్యంగా చూసి, మదర్, మీరా అంటూ దగ్గరికి వెళ్ళాడు. రవి, ఈరోజు నువ్వు చాలా మంచి పని చేశావు. అలాగే నువ్వు బాగా చదివి గొప్పవాడివి కావాలి. ఇలాంటి మంచి పనులు ఎన్నో చేయాలి అంటుంటే కల చెదిరిపోయింది. రవి మదర్ మదర్ అని కలవరిస్తున్నాడు. ఒరే రవి, ఏమైందిరా నీకు అంటున్న తల్లి పిలుపుకు రవి ఉలిక్కిపడి లేచి ఏమీ లేదని తలూపి మళ్ళీ నిద్రపోయాడు. మరుసటి రోజు క్లాసులో జరిగిందంతా టీచర్కి చెప్పాడు. టీచర్, పిల్లలు విన్నారు కదా, మదర్ ఏం చెప్పిందో, మీరు కూడా బాగా చదువుకుని గొప్పవాళ్ళు కావాలి. మదర్ను ఆదర్శంగా తీసుకుని ఆమె అడుగుజాడల్లో నడిచి పేదలకు, అనాథలకు సేవ చేస్తారు కదూ అంది. పిల్లలు అలాగే టీచర్ అన్నారు ఒక్కసారిగా.
చూసారా పిల్లలు, ఎప్పుడూ కూడా గురువులు చెప్పినట్టు, తల్లిదండ్రులు చెప్పినట్లు ఇలా మనకి మంచి మాటలు బుర్రకెక్కించుకొని చక్కగా ఎప్పుడూ కూడా సేవాభావంతో మంచిగా ఉండాలని మనందరం కోరుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.